నిన్ను నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంది? పక్కన పాకిస్తాన్ మోడీ లేకపోతే మనల్ని ఎన్నిసార్లు బ్లాక్మెయిల్ చేసింది. ఈవెన్ మోడీ వచ్చాక కూడా లేడీస్ బొట్టు తెరిపేసేసాను, నీకు దమ్ముంటే ఏం పిక్కుంటారు పిక్కు నేను చెప్పలేదా పాల్గాంలో. అంత ఒళ్ళు కొలుపు ఉంటుంది వాళ్ళకి, బొలుపు ఎక్కువ ఉంటుంది. మతరాజ్యాల స్థాపన కోసం ఎంతకైనా దిగజారుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ప్రపంచం మీద పడితే ప్రపంచం అంతా ఏమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది బేసిక్గా. అంటే ఇరాన్ షరతులు పెట్టిందా పెట్టలేదా సార్ అసలు? ఇరాన్ పెట్టింది, అమెరికా పెట్టిందండి. ఈ రెండింటి మధ్యన అనుసంధానం కుదరాల. ఇరాన్ పెట్టే షరతులు అమెరికా ఒప్పుకుంటుందా, అమెరికా పెట్టే షరతులు ఇరాన్ ఒప్పుకుంటుందా? ఇద్దరివి కొన్ని తగ్గాలి. అమెరికా చెప్పేది నువ్వు అణ్వాయుధాలు తయారు చేయనని చెప్పేసి చెప్పమంటది. అది చెప్పడానికి ఎప్పుడో రెడీలో ఉంది. అది ఇంతకుముందు అసలు ఒప్పందం మీద సంతకమే పెట్టింది అణ్వాయుధాలు తయారు చేయనని. కానీ సైలెంట్గా చేసింది కదా. ఆ చేసిన యురేనియం అంతా నాకు ఇచ్చేయి అంటుంది. ఇక జీవితంలో అణ్వాయుధాలు తయారు చేయనని చెప్పు అంటుంది. అదేదో మిస్సైళ్ళు 2000 కిలోమీటర్లకు దాటి పెట్టనని చెప్పు అంటుంది. రాసిమంటే రాసిస్తుంది. అంత మించి ట్రంప్ ఏమైనా బీగుతాడు అక్కడ దాంట్లో ఇరాన్లో? పీకడానికి ఏం లేదు, అటు రాసిమంటే రాసిస్తాడు. హార్ముజ్ జలసంధి అది ఒక బ్లాక్ మెయిలింగ్ పాయింట్ కింద పెట్టుకుంది. హార్ముజ్ జలసంధిని మేము చందాలు వసూలు చేసుకుంటాం, మీరు జోలికి రావడానికి వీల్లేదు అంటది. లేదు లేదు అది దాని జోలికి వెళ్ళబాకని అమెరికా అంటది. చర్చ అటుకు తీసుకెళ్ళి ఇటు డైవర్ట్ చేసేస్తుంది తెలివిగా ఇరాన్. అంతకు మించి మరేం లేదు ఇక్కడ. బేసిక్గా ఏంటంటే ఇరాన్ విజయం అనేటటువంటిది అసాధ్యం. అదే సందర్భం